ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుందా? వాస్తవానికి ఇరాన్కి అయితే లోపల భయం భయం బెరుకు బెరుకుగా ఉంది. ఇరాన్కి తోడొచ్చేవాడు ఎవడూ లేడు. ఒకప్పుడు ఇరాన్ ఇరాక్ మీద యుద్ధం చేసినప్పుడు అమెరికా యూరప్ దేశాలు ఇరాన్ వెనకాలండి యుద్ధం చేసింది. ఇరాన్ని ముందు పెట్టి వాళ్ళందరూ యుద్ధం చేశారు. ఆ రోజున విజయం సాధించగలిగింది. అయితే ఆ విజయాన్ని అమెరికా సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇరాన్ కావాలనుకుంటున్నటువంటిది ఇజ్రాయెల్ మీద విజయం. బట్ ఆ రోజున ఇరాన్కి సపోర్ట్ చేసినటువంటి అమెరికా యూరప్ దేశాలు ఈవేళ ఇజ్రాయెల్ వెంటనున్నాయి. ఇజ్రాయెల్ మీదన దాడి చేసినటువంటి ఇరాన్కి తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తేనే అమెరికా, మరోవైపున బ్రిటన్, అలాగే యూరప్ దేశాలు. అదే సందర్భంలో ఇరాన్ మీద ప్రతీకారం తప్పదని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది. ఏదైతే ముందు నుంచి చెప్తున్నాం, ఏదైనా సరే ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తే ఇజ్రాయెల్ శత్రువులు ప్రపంచంలో ఎక్కడున్నా వదిలిపెట్టమన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని. అయితే అది ఇరాన్కి ఒక పెద్ద సమస్యగా మారి తను తయారు చేసి పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్ర కుక్కలు ఏవైతే ఉన్నాయో, హౌతీలు కావచ్చు, లేకపోతే కనుక హమాస్ కావచ్చు, లేదంటే కనుక ఏదైతే హెజ్బుల్లా కావచ్చు, వీళ్ళ ముగ్గురికి తోడుగా ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ అంటూ ఒక 5 తీవ్రవాద సంస్థల్ని లెబనాన్లో కావచ్చు, యెమెన్లో కావచ్చు, పాలస్తీనాలో కావచ్చు, సిరియాలో కావచ్చు, ఇరాక్లో కావచ్చు పెంచి పోషిస్తున్నటువంటి ఇరాన్కి ఆయా సంస్థలకు సంబంధించిన వాళ్ళు భయంతో వణుకుతున్నటువంటి వేళ వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చేందుకోసం ఇప్పుడు ఇజ్రాయెల్ మీద డైరెక్ట్ అటాక్ దిగింది, మిస్సైల్ దాడులకు దిగింది. ఆ మిస్సైల్ దాడులకు ప్రతీకారం సిద్ధమని ఇజ్రాయెల్ ప్రకటించడంతో గంభీర ప్రకటన చేస్తోంది ఇరాన్. మా మీద ప్రతీకార దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని. అంటే వీళ్ళేమో దాడి చేస్తారు, వాళ్ళు మాత్రం ప్రతీకార దాడి చేయకూడదు. ఎక్కడ సాధ్యమవుతుంది? యుద్ధంలో ఎవడైనా తల ఉంచుతాడా? అందులో ఇజ్రాయెల్ తల ఉంచుతుందా? ఇక్కడ ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఇరాన్ వదిలినటువంటి క్షిపణుల్లో ఈడ్చిపెడిదంతా 10-15 లోపల పడ్డాయి. 180 వదిలిపెడతాయి, దాదాపు 180 నుంచి 200 వదిలిపెడతాయి. అదే ఇజ్రాయెల్ దాన్ని క్రిందసారి ఇంటర్సెప్ట్ చేయలేకపోయింది ఇరాన్. 100కి 70% వచ్చి ఇరాన్ మీద ప్రభావం చూపెట్టినటువంటి పరిస్థితి. కాబట్టి యుద్ధం అనేటటువంటిది పతాక స్థాయికి చేరే ప్రమాదం అయితే కనబడుతోంది.